బట్టి ప్రభువా, నా బలమంతా నీవే ప్రభువా. ఏమి వచ్చుచున్నావో ప్రభువా, ఏమి తాకుచున్నావో ప్రభువా, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు ప్రభువా. అయ్యా, మా బలమంతా కూడా నీవే ప్రభువా. మమ్ము స్వస్థపరచువాడవు నాయనా, మమ్ము విడిపించువాడవు నాయనా, మమ్ము తప్పించు దేవుడవు ప్రభువా. నరుల చేతికి మమ్ము అప్పగించకుండా ప్రభువా, అయ్యా నీ గాయపడిన హస్తములతో ప్రభువా ఈ దినమున మమ్మను దాచగలిగిన దేవుడవయ్యా. అయ్యా నీకు వందనములు. అయ్యా నీ వైపు మేము చూస్తున్నాము ప్రభువా. ఏ బలము లేనప్పుడు నీవే మా బలము కదా ప్రభువా. అయ్యా ఎటు తోచని స్థితిలో నీవే నా బలము కదా ప్రభువా. అయ్యా ఈ దినమును మమ్ము తాకమని అడుగుచున్నామునైనా, అయ్యా మమ్మను స్వస్థపరచమని అడుగుచున్నామునైనా, నాలో ఉన్న లోపాలన్నిటినీ కూడా ప్రభువా అయ్యా ఈ దినమును నువ్వు కడగమని అడుగుచున్నామునైనా. అయ్యా నాలో బలము లేదు ప్రభువా, అయ్యా నాలో నిరీక్షణ లేదు ప్రభువా, నాలో నమ్మకము లేదు ప్రభువా. అయ్యా ప్రతి దానిని చూసి నేను భయపడుతున్నాను ప్రభువా, ప్రతి సమస్యను చూసి నేను కృంగిపోతున్నాను ప్రభువా. అయ్యా నీ వైపు నేను చూస్తున్నాను, నాకు బలము నువ్వు, అయ్యా నాకు బలము నువ్వు ప్రభువా. నన్ను తాకు ప్రభువా. అయ్యా నా బలమంతా నీవే, అయ్యా నా బలమంతా నీవే. పడదామా మరి ఒకసారి ఆ దేవాతి దేవునికి. ఈ దినమున నీకు నాకు బలం ఇవ్వడానికి ఆ దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. నీ నోరు తెరిచి దేవుణ్ణి అడుగు, నా బలమంతా నీవే ప్రభువా. ఈ దినమున నన్ను తాకు, ఈ దినమున నన్ను తాకమని అడుగుదామా దేవుణ్ణి. అయ్యా ఈ దినమున నన్ను తాకు ప్రభువా. అయ్యా నా బలమంతా నీవే, నా బలమంతా నీవే ప్రభువా. అయ్యా నాలో ఉన్నవన్నీ తొలగించు. అయ్యా విశ్వాసములో నేను ఎదగాలి ప్రభువా, నమ్మకములో నేను ఎదగాలి ప్రభువా. నేను ఎక్కడా సోలిపోకూడదు ప్రభువా. అయ్యా సహాయం వచ్చి, అయ్యా సహాయం వచ్చి, అయ్యా సహాయం వచ్చి. అయ్యా అందరము కూడా ఆయన వైపు చూద్దాము. ఆయన మనల్ని తాకుటకు బలపరచుటకు ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. మేఘవాహనుడుగా అయ్యా మన మధ్యలోనికి దిగి వచ్చిన దేవుడు. మరి ఒకసారి ఆయన వైపు చూస్తూ ఈ పాట పాడుతూ బలము పొందుకుందాం ఈ దినమున. మరి అయ్యా నీకు వందనములు, అయ్యా నీకు వందనములు ప్రభువా, అయ్యా నీకు వందనములు నాయనా. అయ్యా మరి ఒక్కసారి అయ్యా మీ కను దృష్టి అంతా ఆయన మీద ఉంచండి, మీ కను దృష్టి అంతా ఆయన మీద ఉంచండి. అయ్యా ఈ దినమున మన మధ్యలో ఉన్నాడు బలమైన దేవుడు. మనల్ని బలపరచుటకు ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. నోరు తెరిచి ఆయన వైపు చూడు. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారమయ్యా. కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారమయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీ
వాక్యము బలపరిచినందుకే నీకు వందనములు ప్రభువా. నీకే వందనములు, నీకే వందనములు, నీకే వందనములు ప్రభువా. అయ్యా, ఈ దినమున మా హృదయములు కదిలించినందుకే ప్రభువా, నీ బలముతో మమ్ము నింపినందుకే ప్రభువా, నీకు వేలాది వందనములు చెల్లించుకొనుచున్నాను. దినదిన ఈ లోకాన్ని జయించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, నీ వాక్యము బలమయ్యున్నది ప్రభువా, నీ మాటలు జీవమయ్యున్నవి ప్రభువా. అయ్యా, నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా ప్రభువా, మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే శక్తిని నిమ్మని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, ప్రతి మనిషిని కూడా నువ్వు ఆకర్షించే దేవుడవు. నువ్వు ఆకర్షించినదే ప్రభువా, ఏ నరుడు నా యొద్దకు రాడని పలికిన దేవుడవ కదా ప్రభువా. అయ్యా, నువ్వు ఆకర్షిస్తేనే మేము వచ్చాము కదా ప్రభువా. అయ్యా, మా బలమంతా నీవే ప్రభువా. ఇది మన మమ్మల్ని బలపరచి ప్రభువా, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచి ప్రభువా. అయ్యా, వచ్చుచున్న ప్రతి శ్రమలో కూడా ప్రభువా, నీ బలమును మాకు అందించమని. అయ్యా, నీ బలమును మేము ఎన్నడూ కోల్పోవద్దు ప్రభువా. నీ బలమును మేము ప్రభా, నీ రాజ్యములో చేరేంత వరకు కూడా నైనా అయ్యా, వచ్చుచున్న ప్రతి సమస్యలను కూడా ప్రభా బలముగా ప్రభా పోరాడే కృపను మాకు సహాయం చేయమని. అయ్యా, అలయక ప్రార్థించగా ప్రభువా, విసుకగా ప్రార్థించగా ప్రభువా, మరొక ప్రార్థించగా ప్రభువా, విజయమునిచ్చే దేవుడవ కదా నాయనా. విజయాన్ని మేము చూడాలి, గెలుపుని మేము చూడాలి ప్రభువా. అయా, అట్టి కృపలోనికి మమ్మను నడిపించమని సర్వశక్తుడగు నజరేయుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 7 కొండలు ఉన్నాయి. ఎన్ని కొండలు ఉన్నాయి? 7 కొండలు. ఒక్కొక్క కొండ యొక్క ప్రత్యేకత, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మోరియా కొండ అంటే ఇది ఎక్కడ ఉంది అని అంటే అబ్రహాము, ఇది దర్శనపు కొండ అంటారు. ఈ మోరియా కొండ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు దర్శించిన కొండ. దేవుడు ఆ స్థలంలో కనబడ్డాడు. ఎవరికి కనబడ్డాడు? ఎవరితో మాట్లాడాడు అని అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చిన స్థలం. అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత అక్కడే బలిపీఠం కట్టాడు. ఇక్కడే ఈ మోరియా కొండ మీదే సొలొమోను మందిరము నిర్మించాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇది దైవ ప్రత్యక్షత స్థలము, దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలము. నీ జీవితంలో కూడా ప్రత్యక్షత అనుభవం ఉండాలి. ఈరోజు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మోరియా కొండ యొక్క ప్రత్యేకత. ఈ స్థలంలో తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము, ఇస్సాకు వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు, కుమారుణ్ణి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. దేవుణ్ణి కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. కానీ ఇక్కడ ఈ విధానాలు గమనిస్తూ ఉన్నప్పుడు అబ్రహాముకి, ఇస్సాక్కి, దేవునికి మధ్యలో దేవుడు అబ్రహాముని పరీక్షిస్తాడు. దేవుడే అబ్రహాముని పరీక్షిస్తాడు. ఏమని పరీక్షిస్తాడు ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న
నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. మా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు అబ్రహాముకి శారాకి పిల్లలు లేరు. అబ్రహాముకి శారాకి పిల్లలు లేరు. కానీ ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట మాట్లాడతాడు. నీకు 99వ సంవత్సరం శారాకి, 100వ సంవత్సరం అబ్రహాంకి. అయ్యా, నీకు సంతానం ఇవ్వబోతున్నాను, నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, అతని పేరు ఇస్సాకు అని పేరు పెట్టుదువు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. కానీ ఈ 100 సంవత్సరాల్లో నీ కుమారుడు పుట్టిండంటే సమాజం అంతా నవ్వచ్చు, కానీ మహిమంతా నాకే అని దేవుడు ఎన్నో సంవత్సరాలు పరిశోధించి కుమారునిచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని రోజులు ఎన్నో సంవత్సరాల తర్వాత కుమారుడు పుడితే కుమారుని మీద శ్రద్ధ పెంచుకుంటారు, కుమారుని మీద ప్రేమ పెంచుకుంటారు. మరి ఆ వృద్ధాప్యానికి మరి ఎంతో ప్రేమ పెంచుకుంటారు కదా. కానీ దేవుడు అబ్రహాముని పరిశోధించాడంట. నేనే కదా కుమారునిచ్చింది, నేనే కదా కొడుకునిచ్చింది, అబ్రహాముకి నా మీద ఎంత ప్రేమ ఉంది, అబ్రహాముకి నా మీద ఎంత శ్రద్ధ ఉంది, నా మాట వింటాడా వినడా, నాకు లోబడడా అని ఏం చేశాడంట, దేవుడు అబ్రహాముని పరిశోధించను అని అర్థం. దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. పరిశోధించడం అంటే ఏంది? పరీక్షించడం. ఒకరోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా అంటే చిత్తం ప్రభువా, అంటే నీకు ఒక్కగానొక కుమారుణ్ణి మోరియా దేశానికి వెళ్ళి అక్కడున్న పర్వతములలో ఒక పర్వతం ఎక్కి నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాము మౌనమైపోయాడు, ఎదురు ప్రశ్నించలేదు. ఏందయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలకి నాకు కుమారుణ్ణిస్తే నువ్వు మరలా కుమారుణ్ణి దహన బలిగా అర్పించమంటవేంది? అసలు ఏంది నేనంటే ఏమనుకుంటున్నావు? నన్ను ఈ వృద్ధాప్యంలో నన్ను బాధ కలిగించాలనుకుంటున్నావా? నన్ను ఏడిపించాలనుకుంటున్నావా? నన్నే ఎందుకు ఇట్లా పరీక్షిస్తున్నావా అని ఏడవలేదు, మొత్తుకోలేదు, ఎదురు ప్రశ్నించలేదు. కారణం ఏందో తెలుసా? దేవుడు అడిగాడు అని అంటే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవుడు అడిగాడు అని అంటే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. అందుకని ఏది ఎక్కువగా ప్రేమించకూడదు. ఆ మొదటి స్థానము దేవునికే దక్కాలి. నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తావో అది దేవుడు దూరం చేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననుంది అంటే లోకంలో ఉన్నవారిని అందరినీ దేవుడు ప్రేమించాడు. లోకంలో ఉన్నవారిని అందరినీ అంటే నిన్ను నన్ను ఇక్కడ ఉన్నవారు అందరినీ దేవుడు ప్రేమించాడు. మరి అబ్రహామును ప్రేమించి కుమారునిచ్చాడు.
అబ్రహామును పరిశోధించిననుంది. ఈరోజు నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కూడా అప్పుడప్పుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షలు ఉంటాయి. పరీక్షలు లేని జీవితం లేదు. చిన్న పిల్లవాడిని స్కూల్లో చేర్పిస్తే పరీక్షలు పెట్టకుండా చెయ్యరు. పరీక్షలు లేని జీవితం లేదు, పరీక్షలు లేని స్కూల్ లేదు, పరీక్షలు లేని కాలేజీ లేదు. నీ జీవితం ఒక పరీక్ష. ఆ పరీక్షల ద్వారా దేవుడు అనుభవాలు నేర్పిస్తాడు. కొన్ని దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమ రాదు. దేవుని అనుమతి లేకుండా మన జీవితాల్లోకి రావు. యోబు జీవితంలో కొడుకులు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, శరీరానికి వ్యాధి వచ్చింది. అయినా కానీ యోబు పలికేటువంటి మాట ఏందనంటే, దేవుని అనుమతి లేకుండా నా దాకా రావు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. యోబు నీకెందుకు వచ్చిందా ఆ రోగం అని అంటే, దేవుని అనుమతి లేకుండా నాకు ఇది రాదు. యోబు నీ కొడుకు కూతుర్లు ఎందుకు చచ్చిపోయారంటే, దేవుడి అనుమతి లేకుండా ఇది రాదు. అందుకని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను అప్పుడప్పుడు పరీక్షిస్తాడు. అబ్రహాముని సంతోషంగా కొడుకుతో గడుపుతున్న వేళ దేవుడు పరీక్షించాడు. హల్లెలూయా. పరీక్షించి ఏమంటాడు, అయ్యా మోరియా దేశానికి వెళ్ళి అక్కడున్న కొండ మీద నీ కుమారుణ్ణి, నీ కొక్కగానొక కుమారుణ్ణి, ఎంత స్పష్టంగా అంటాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక్క దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, తర్వాత ఏమన్నాడు, నువ్వు ప్రేమించు ఇస్సాకుని, అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడని అర్థం కదా. ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. కాబట్టి అబ్రహాము ఏం మాట్లాడాల, మౌనం దాల్చాడు. తెల్లవారిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు, గాడిద గంట కట్టి పనివారులు ఇద్దరిని ఇస్సాకుని తీసుకొని ఎక్కడికి బయలుదేరారు, దేవుడు చెప్పిన చోటికి బయలుదేరాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పరీక్షిస్తే నువ్వు పరీక్షకు సిద్ధం కావాలి. పరీక్షలో నెగ్గనిది కిరీటం రాదు. పరీక్షల్లో గెలవంది కిరీటం రాదు. పరీక్షల్లో పాస్ అవ్వంది ముందు తరగతుల్లోకి వెళ్ళలేము. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షించుట నీకు మేలుకరం. దేవుడు నీకు పరీక్షించడానికి మేలుకరం. అందుకని మనం శుక్రవారం రోజు చెప్పుకున్నాం, రాతి నేల మీద పడినటువంటి విత్తనము కొన్ని రోజులు మొలిచి కొన్ని రోజులు పచ్చగా ఉంటుంది. వేర్లు కిందికి దిగే కొలది రాయి అడ్డుపట్టడం వల్ల ఎండిపోతుంది చెట్టు. ఈ రాయి అనేటువంటి శ్రమలు, విశ్వాసుల జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ అనుభవాలు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దేవుడు నేర్పిస్తాడు. ఏ టైంలో నువ్వు దేవుని కలిగి ఉండాలి, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నీవు దేవుని కొరకు నిలబడి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నా కళ్ళు చూడండి, శ్రమలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడాలి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలు 24వ అధ్యాయము 10వ వచనంలో, సామెతలు 24వ అధ్యాయము 10వ వచనంలో,
సామెతలు శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చాతగాని వాడవగదువు, చావునకై హల్లెలూయా. చాలు. శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు. శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని చాలామంది ఏం చేస్తారంటే శ్రమల్లో పడిపోతారు, ఇబ్బందుల్లో పడిపోతారు. ఇప్పుడు అబ్రహాంకు ఒక శ్రమ వచ్చింది. దేవుడే, దేవాతి దేవుడే ఎవరో బలిగా ఇయ్యమనలా, ఎవరో చంపబాలా కొడుకుని. దేవాతి దేవుడే మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకుని నాకు బలిగా అర్పించుము అన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ? ఎవరికి చెప్పుకోవాలి ఆ సమస్య? దేవుడే ప్రేమించి దేవుడే నీ కుమారుని వధించమంటుంటే అబ్రహాము ఆ బాధని, ఆ సమస్యని ఎవరికి చెప్పుకోవాలి? కానీ దేవుని మాటకి లోబడ్డాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. వెంటనే బయలుదేరాడు. తన పనివారులు ఇద్దరిని తీసుకొని బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 3వ వాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదామని చెప్పి. హల్లెలూయా. అదిగో కనబడే స్థలం వచ్చింది. దేవుడు చెప్పిన స్థలము కనబడతా ఉంది. ఇదిగో మీరు ఎక్కడే ఉండండి, నేనును నా కుమారుడు కలిసి వెళ్తాము, కాబట్టి మీరు ఇక్కడే ఉండమన్నప్పుడు సరే దహన బలికి కట్టెలు తీసుకొని వెళ్తూ ఉన్నారు, కుమారుని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ తండ్రి కొడుకులు బయలుదేరుతూ ఉన్నారు. ఒక పక్క నిప్పు, ఒక పక్క కట్టెలు తీసుకొని వెళ్తూ ఉంటే ఇస్సాకు బయలుదేరుతూ ఉన్నాడు. తండ్రి కొడుకు బయలుదేరుతూ ఉంటే ఇస్సాకు ఒక అనుమానం వచ్చింది. తండ్రి, మనము వెళ్తూ ఉన్నాం కదా, కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నవి, దహన బలికి గొర్రెగా ఎలా ఉండాలి? ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతాడు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా నేను? అప్పుడు అతడు, నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా. హల్లెలూయా. చూడండి, చివరి దశలో ఎంతగా ప్రేమించాడు అని అంటే కుమారుణ్ణి. కట్టెలు తీసుకొని వెళ్తూ ఉన్నారు, నిప్పు తీసుకొని వెళ్తూ ఉన్నారు. కొడుక్కి అనుమానం వచ్చి అడుగుతాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల లేదనంటే తండ్రి గుండె బద్దలైపోయింది. హల్లెలూయా. అరే నువ్వేనని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? దేవా, నన్ను ఎందుకు నాయన పరీక్షిస్తున్నావు? ఈ చివరి టైంలో కూడా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని ఏమనలే. కానీ దేవుడు పెట్టిన పరీక్షకి సిద్ధపడ్డాడు. ఈ రోజులో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన జీవితంలో కొన్ని పరీక్షలు అనుమతించినప్పుడు ఆ పరీక్షకు నిలబడాలి. అబ్రహాంకి ఎంత పరీక్ష వచ్చింది? కొడుకునే చేతులార దహన బలిగా అర్పించమన్నాడు. కొడుకు అడిగినప్పుడు తన మనసులో ఎంతో బాధ ఉండొచ్చు. ఏమంటున్నాడు? అయ్యా కట్టెలున్నాయి, గొర్రెలున్నాయి, దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. చూడండి, స్పష్టంగా సామరస్యంగా చెప్తా ఉన్నాడు. అయితే ఆ విధంగా వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు 8వ వచనంలో అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు వెళ్ళారు. మోరియా పర్వతాన్ని ఎక్కారు. పర్వతాన్ని ఎక్కి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ఏ మాత్రం కూడా
దేవుడు చెప్పిన పనిని చేయడానికి పూనుకొని ఆయన ఏం చేశాడంటే సిద్ధపడ్డాడు. ఇక ఉండే కొంది ప్రేమ ఎక్కువైపోద్ది, ఉండే కొంది దేవుని చిత్తం జరిగించలేనని చెప్పేసి ఆ పర్వతాన్ని ఎక్కాడు. వెంటనే చూడండి, ఆ కత్తి తీసుకొని చిన్నవాని మీద కత్తి వేయటానికి సిద్ధపడినప్పుడు ఈ 12వ వచనంలో చూడండి, అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుడు పెట్టిన పరీక్షలో నొగ్గాడు. దేవుడు పెట్టిన పరీక్షలో దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఆలస్యం చేయకుండా కత్తి తీసుకొని వెంటనే గొంతుకాయ కోయటానికి కూడా సిద్ధపడినప్పుడు అప్పుడు ఆ చిన్నవాని మీద కత్తి వేయబాకు, ఆ చిన్నవాణ్ణి ఏమి చేయబాకు. నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో, నువ్వు ఎంతగా దేవునికి భయపడుతున్నావో ఇందువలన నాకు తెలిసి ఉన్నది. హల్లెలూయా. అంటే అర్థమైంది, దేవునికి భయపడేవాడు, గుర్తుపెట్టుకోండి తల్లులు, దేవునికి భయపడేవాడు, దేవుని ప్రేమించేవాడు ఏదైనా చెయ్యటానికి, ఏదైనా ఇవ్వటానికి సిద్ధమే. అబ్రహాము సొంత కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుణ్ణి విసిగించలా, దేవుణ్ణి ఇబ్బంది పెట్టలా. అదేంది ప్రభువా, ఇన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకునిస్తే మళ్ళీ దహన బలిగా అర్పించమంటవని వివాదము చేయలా, వాదన చేయలా. దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుడు పరీక్షకు సిద్ధమైపోయాడు. ఈరోజు కొన్నిసార్లు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలంతే. దేవుని కోసం ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలంతే. రెండూ కావాలంటే కుదరదు. ఎందుకంటే నీకు దేవుడా లోకమా? దేవుడు కావాలంటే లోకాన్ని వదిలేసుకోవాలి, లోకం కావాలంటే దేవుడిని వదిలేసుకోవాలి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేవాడు, అబ్రహాము దేవునికి భయపడేవాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టి, దేవునికి భయపడేవాడు కాబట్టి తన భార్యకు తెలియకుండా, తన పనివారికి తెలియకుండా రహస్యంగా ఏం చేశాడు? రహస్యంగా వచ్చాడు. హల్లెలూయా. తన భార్య చెప్పాడా, దేవుడు మాట్లాడమ్మా, ఇదిగో కుమారుని వధించమని, కుమారుని దహన బలిగా అర్పించమని దేవుడు మాట్లాడాడు, ఇదిగో నేను తీసుకెళ్తున్నాను అని చెప్పాడా? కుమారుడు అడిగాడు, దారిలో కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఎక్కడంటే దేవుడే చూసుకుంటాడు, వెళ్దాం పాయ. అరే ఆ గొర్రెపిల్ల నువ్వేరా అని అంటే ఉంటాడా? హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పిన మాట చేయటానికి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పిన మాట చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీ జీవితంలో పరీక్షలు పెట్టడం మంచిది, నీ జీవితంలో శ్రమలు రావటం మంచిది, నీ జీవితంలో ఇబ్బందులు రావటం మంచిది. ఎందుకో తెలుసా? ఆ శ్రమ తర్వాత, ఆ ఇబ్బందుల తర్వాత దేవుడు నీకొక ఆశీర్వాదాన్ని విడుదల చేయడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. పోలీసు ఉద్యోగానికి పరిగెత్తేవాడు పోలీసు ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాడు. 5 కిలోమీటర్లు 20 నిమిషాల్లో పరిగెత్తాలి. 5 కిలోమీటర్లు 20 నిమిషాల్లో పరిగెత్తాలి.
వాడు 5 నిమిషాలు 5 కిలోమీటర్లు 20 నిమిషాల్లో పరిగెత్తితేనే వాడు పోలీస్ ఉద్యోగానికి అర్హుడు. వాడు ఏం చేస్తాడు? నానా రకాలుగా 2-3 నెలలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టీస్ చేసి ఆ రన్నింగ్ రేస్లో సాధ్యమైనంత వరకు ఉద్యోగం కొరకు పోరాడుతూనే ఉంటాడు. అలా కొంతమంది 20 నిమిషాలు కొట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 21 నిమిషం కొట్టేవాళ్ళు ఉంటారు. అయినా కానీ ఉద్యోగానికి అర్హులు కాదు. హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, పరుగు పందెంలో నీవు ఆ అర్హత కోసం పరిగెత్తాలి. దేవుని చిత్తానికి లోబడి వెనుకంజ వేయకుండా అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుని తీసుకొని బయలుదేరాడు. పరీక్షలో నెగ్గాడు కాబట్టే దేవదూత అబ్రహామా 11వ వచనం చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. చిత్తం ప్రభువా, ఉన్నాను నేను. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయబాకు. మొదటిది నువ్వు చెయ్యి వేయబాకు. రెండవది అతన్ని ఏమీ చెయ్యబాకు. అంటే ఆల్రెడీ కత్తి తీసుకొని చంపడానికి సిద్ధమైపోయాడు, గొంతుకాయ కోయడానికి సిద్ధమైపోయాడు. కానీ దేవుని మాట విన్నాడు అబ్రహాం. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాడంటే సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. హల్లెలూయా. పరలోకము నుంచి దేవదూత, అబ్రహామా నువ్వు ఆ చిన్నవాని మీద ఏం చేయబాకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుదీయలేదు గనుక నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళే కాదు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు గుణలక్షణాలు ఉండోళ్ళు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు. ఏది ఇవ్వటానికైనా సిద్ధమే, ప్రాణము సైతం కూడా ఇవ్వటానికైనా సిద్ధమే. ఈ ప్రాణాన్ని కూడా ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు అబ్రహాం. తన కుమారుని ప్రాణము దేవుడు అడిగినా కానీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏందో తెలుసా? దేవుడు ఇచ్చాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, ఉద్యోగమైనా, నీకున్న ఆస్తి అయినా, నీకున్న పిల్లలైనా అవి నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అంటే దేవుడు నీ దగ్గరికి ఇచ్చాడు. దేవుడు ఇస్తే వచ్చినాయి కానీ నువ్వు కష్టపడితే వచ్చినాయి కాదు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను కష్టపడ్డాను. ఆ కష్టాన్ని, ఆ ఆరోగ్యాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు లేకుండా, దేవుడు ఇవ్వకుండా నీ జీవితంలో ఏది కూడా లేదు. అబ్రహాము కుమారుని దేవుడిచ్చాడు కాబట్టి దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి భయపడే వాళ్ళు, దేవుని ప్రేమించే వాళ్ళు ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడతారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. చాలామంది అంటారు నాకు దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే శ్రద్ధ. మరి ఒక యవ్వనస్తుడు ఒక అధికారి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేమి చేయాలి? చనిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్ళాలంటే నేనేమి చేయాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఏమని ఆజ్ఞలు చెప్పాడంటే వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, దొంగతనం చేయకూడదు, నీ తల్లిదండ్రులని సన్మానించాలని ఒక 5 ఆజ్ఞలలాగా చెప్పాడు.
5 ఆజ్ఞల దాకా చెప్తే అతను అన్న మాట ఏంటంటే, ఈ ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను క్రమం తప్పకుండా పాటిస్తున్నాను అని చెప్తాడు. క్రమం తప్పకుండా పాటిస్తున్నాను అంటే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, అయ్యా చిన్నప్పటి నుంచి నువ్వు పాటిస్తున్నావు కాబట్టి ఇదిగో ఒక్కటి కొరతగా ఉంది. ఏంటిదని అంటే, నీకున్న ఆస్తి అమ్మి ఇదిగో పేదవారికి ఇచ్చేసేయి. ఆ పేదవారికి ఇచ్చేసిన తర్వాత నా వెంట వెంబడించు, నా వెంట రా అంటే అతడు బాగా ఆస్తిపరుడు, ఒక ఆఫీసర్, బహు ఆస్తిపరుడు కాబట్టి నేను సంపాదించిన ఆస్తి పేదలకు ఇవ్వటమా అని చెప్పేసి నిష్ఠూరపడి ఏం చేశాడంటే ఎనికెళ్ళిపోయాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం అని అంటాడు. ఎందుకంటే వాడి మనసు అంతా, వాడి బుద్ధి అంతా కూడా డబ్బు మీదే ఉంటుంది, దేవుడి మీద కూడా ఉండదు. హల్లెలూయా. ధనవంతుడి మనసు అంతా కూడా డబ్బు మీదే ఉంటుంది. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేడు, దేవుణ్ణి ఎక్కువగా భయపడలేడు. ధనవంతుడు ఉన్నాడు, బేదలాజరు ఉన్నాడు. ధనవంతుడు భూమి మీద ఉన్నంత కాలము దేవునికి భయపడలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి భయపడలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న రీతిగా మంచి బట్టలు వేసుకోవడం, మంచి తిండి తినడం. తన కళ్ళ ముందు చూస్తున్న బీదలాజరు ఆకలితో అలమటిస్తున్నాడు. ఆకలితో అలమటిస్తూ ఉండు, కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నాయి. తను తినే రొట్టెలు కుక్కలకి వేసినట్టు విసిరేస్తూ ఉన్నాడు. అయినా ఆ రొట్టె ముక్కలతో కడుపులో మరి తిని బీదలాజరు కడుపు నింపుకొని తృప్తి పడ్డాడు. 2 చనిపోయారు. 2 చనిపోయినప్పుడు బాగా సుఖంగా లోకంలో సుఖంగా బ్రతికినోడు ఎక్కడున్నాడంటే నరకంలో ఉన్నాడు. మరి బాగా దరిద్రాన్ని అనుభవించిన వాడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. కారణం ఏంటంటే బీదలాజరు దేవునికి భయపడేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు. ధనవంతుడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు, దేవునికి భయపడేవాడు కాదు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఇది నాది. చూడండి, గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము దేన్నైనా చేయడానికి సిద్ధపడ్డాడు, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి. అబ్రహాము దేన్నైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఎందుకనంటే దేవునికి భయపడేవాడు కాబట్టి. ఈరోజు ఈ 2 గుణ లక్షణాలు లేకపోతే, దేవుని భయం లేకపోయినా, దేవుని ప్రేమించే విషయంలో లేకపోయినా, ఈ 2 లేకపోతే దేవుని కోసం నువ్వేం చేయలేవు. దేవుడు పెట్టే పరీక్షల్లో ఓడిపోతావు, చిత్తుగా ఓడిపోతావు. ఈ 2 లక్షణాలు లేకపోతే, దేవుని ప్రేమించకపోయినా, దేవునికి భయపడకపోయినా. అబ్రహాము ఈ 2 లక్షణాలు ఉన్నాడు కాబట్టే దేవునికి భయపడ్డాడు, దేవుని ప్రేమించాడు కాబట్టే దేవుడే మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుదీయలేదు కాబట్టి నువ్వు ఎంతగా దేవునికి భయపడుతున్నావో, నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందువలన నాకు కనబడుచున్నది, దీనివలన నాకు కనబడుచున్నది. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పదే నువ్వు అనుకుంటావు నీ చేతిలో ముద్దొచ్చిందంటే కూడా దేవుడేనమ్మా. నీ తినటానికి ఈ 4 చేతుల్లో ఇచ్చింది కూడా దేవుడే. అటువంటిది దేవునికి భయపడకుండా దేవుణ్ణి దేవునికి భయపడటం అంటే ఏంది? దేవుని ఆజ్ఞలు జరిగించటం, దేవుని వాక్యానుసారంగా బ్రతకడం, దేవుని చెప్పిన మాట వినడము. దేవుడు చెప్పిన మాట కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవుని భయం నీలో లేనట్టే. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడానికి గుర్తులేంటి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటున్నావు, దానికి గుర్తులు ఉంటాయి. నేను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తులు ఉంటాయి. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకో, గుర్తులు ఉంటాయి ఏదో ఒకటి. వాడికి నచ్చినవన్నీ కూడా
చెప్పండి హల్లెలూయ. వాడికి నచ్చినవన్నీ కూడా కొని తేవటం. హల్లెలూయ. నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా 2 జతలు తీసుకుంటే బర్త్డేకి, ఈసారి 3 జతలు తీసుకున్నాను. హల్లెలూయ. అది నా ప్రేమకు త్యాగం ఏందనంటే అదే గుర్తు. నేను ప్రేమిస్తున్నానంటే అక్కడ కనబడాలి గుర్తులు. మనం దేవుని ప్రేమిస్తున్నా అంటే దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు, దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు, దేవుడు చెప్పిన మాట వింటున్నావా, దేవునికి లోబడుతున్నావా? అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని దహన బలిగా నాకు అర్పించమన్నప్పుడు వెనుదీయలేదు, సిద్ధపడ్డాడు. హల్లెలూయ. అందుకని మనం ఏదైతే ఇష్టపడతామో అది దేవుడు దూరం చేస్తాడు అంతే. తల్లిలైనను తండ్రినైనను కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయ. నీ మొదటి స్థానము నీ దేవుడైనప్పుడు, అప్పుడు నీ స్టెప్స్ అన్నీ మారిపోతాయి. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయన ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదం ఏందో చూడండి ఒకసారి. 13వ వచనం చదవండి, 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, దేవునికి దగ్గర అవుతారు. ఇప్పుడు జక్కయ్య నిలవబడి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయ. హల్లెలూయ. తర్వాత ఏమంటాడు? ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. హల్లెలూయ. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏందో తెలుసా? ఉన్న దరిద్రం పోవటానికి, జక్కయ్యలో ఉన్న దరిద్రము తొలగించడం కోసం యేసు ప్రభు వచ్చాడు. నశించిన దాన్ని వెతక రక్షించడం కోసం మనుష్య కుమారుడు వచ్చాను. జక్కయ్యని ఎప్పుడైతే యేసు ప్రభు వారు పేరు పెట్టి పిలిచాడో, తన ఇంటికి వచ్చాడో, తన జీవితం అంతా మారిపోయింది. మరి నీ జీవితంలోకి యేసు ప్రభు వచ్చాడు, నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన జీవితంలోకి వచ్చేసావు. మరి నువ్వు ఆయన జీవితంలోకి వచ్చేసిన తర్వాత వేషం వేసుకున్నోళ్ళలాగా ఉండకూడదు, వేషం వేసుకున్నాంలాగా ఉండకూడదు. హల్లెలూయ. హల్లెలూయ. వేషధారణ బ్రతుకొద్దు మనకి. 2 విషయాలు గుర్తు తెచ్చుకో. అబ్రహాములాగా దేవునికి భయపడు, అబ్రహాములాగా దేవుణ్ణి ప్రేమించు. ఈ 2 విషయాల్లోనే ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ 2 విషయాల్లోనే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఏది నీకంటే నాకు ఎక్కువ కాదని నిర్ణయించుకోవాలి. ఏది నీవే నాకు ముఖ్యం. హల్లెలూయ. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను. నేను నీ ఇంట్లో నీ కొడుకు ఫంక్షన్ జరుగుతుంది, నీ కొడుకు కూతురు ఫంక్షన్ జరుగుతుంది. బయట నీ స్నేహితురాలు కూతురు ఫంక్షన్ జరుగుతుంది. అర్థమవుతుందా? హల్లెలూయ. ఎవరెవరు ఫంక్షన్ జరుగుతున్నాయి చెప్పండి. పోయింది, గాలిలో పోయింది కదా. మీ కొడుకు, సరే మా కొడుకే అనుకుందాం కాసేపు, మా కొడుకు కూతురు ఫంక్షన్ జరుగుతుంది. బయట నా స్నేహితురాలు కూతురు ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఏ ఫంక్షన్లో ఉండటం ముఖ్యము చెప్పండి. హల్లెలూయ. ఇది బాగా తెలుసు మీకు.
ఇక్కడ ఉండటం ముఖ్యమా, కొడుకు ముఖ్యమా, ఫ్రెండ్ ముఖ్యమా? చెప్పాలి హల్లెలూయా. కొడుకే ముఖ్యం. ఎందుకు? నీ రక్తంలో రక్తం. రెండు ముఖ్యం కాదు, సగం సగం చాలా తక్కువ. నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ ఇంటి వారు ఏమనుకుంటారు? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, నీ కొడుక్కి అంత ముఖ్యంగా, నీ కొడుక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, నీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నావో, నువ్వు దేవుణ్ణి కూడా ఆ రీతిగా ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏందనంటే, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే, దేవునికి ఎక్కువగా భయపడితే ఈ రెండు విషయాలు జరగాలి. ఈ రెండు విషయాలు నీలో ఉంటే దేవుని కోసం ఏదైనా చేయగలుగుతూ, దేవుని మాట వినగలుగుతూ. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, అబ్రహాము దేవునికి ప్రేమించాడు కాబట్టి దేవదూత ఏమని సాక్ష్యం ఇస్తుంది? నీవు దేవునికి ఎక్కువగా భయపడువాడవని, నీవు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించువాడవని ఇందువలన నాకు తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఎందువలన? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించడానికైనా సిద్ధపడ్డావంటే నువ్వు దేవునికి ఎంతగా భయపడుతున్నావో, నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఏందయ్యా ఆదివారం రాలేదంటే, ఏందమ్మా ఆదివారం రాలేదంటే, నీ తెలియదు ఏముందిలే అన్న, డ్వాక్రా ఉంది, నీ తెలియదా? ఏందయ్యా అంటే రకరకాల కారణాలు ఉంటాయి. నీ జీవితంలో దేవుడే లేకపోతే అట్లా. నువ్వేం ప్రమాణం చేసావు? నువ్వు దేవునితో ఎలా ఉంటానని ప్రమాణం చేసావు? సేవకుడు 100కి 100% దేవునికి దగ్గరగా చేరటం వరకే ఆయన బాధ్యత. హల్లెలూయా. దేవునికి అంటుకట్టడం. ఒక్కొక్కరి పట్ల సేవకుడికి ఎంత బాధ్యత ఉందంటే, గొర్రెలు కాచేవాడు 2-3 గొర్రెలు తప్పిపోయినాయి అని అంటే ఎక్కడ వెళ్ళిపోయినాయి అని దారి ఎతికే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు. ఆయన ముందు నాకు దేవుడు అని అంటే నీ కళ్ళ ముందు అన్నీ నీ ముందు ఉంచుతాడు. హల్లెలూయా. నాకు దేవుడు అవసరం లేదు, నాకు నా వారే కావాలనంటే నీ వారు ఉంటారో ఉండరో తెలియదు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము భార్యతో కూడా ఒక్క మాట చెప్పలే. భార్యతో చెప్తే రానిచ్చేదా శారమ్మ? అందుకని ఆడవారికి ఒక్క మాట చెప్పినా కానీ ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి, అది దాగదంట. మరి అబ్రహాము ఎంత తెలివి కల్లోడై ఉండొచ్చు? మేము ఎక్కడ దాకే పోయి వస్తాం, ఎక్కడ దాకా ఆరాధన చేసుకుని వస్తామని చెప్పిండు. హల్లెలూయా. పని వాళ్ళతో కూడా అంతేగా చెప్పింది. పని వాళ్ళతో ఏం చెప్పాడు? నేను నా కొడుకు ఆ కొండెక్కి ఏం చేస్తారు చూడండి, 22వ అధ్యాయము. పనివారితో ఎంత జ్ఞానంగా మాట్లాడుతాడో. 5వ వచనం, 22:5 ఆదికాండం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి. హల్లెలూయా. ఏమంటున్నాడు అబ్రహాం? నేను ఈ చిన్నవాడు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవునికి ఆరాధన చేసుకొని మరలా వస్తాము అన్నట్టుగానే మరలా వచ్చారు. హల్లెలూయా. అంటే అర్థమైంది, దేవుడు కుమారులను కోరేవాడా, నీ ఆస్తులు కోరేవాడా, నీ బంగారాన్ని కోరేవాడా, నీ వెన్నెను కోరేవాడా?
దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడు? నీ మనసును కోరుతున్నాడు. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు? నీ మనసు ఆయనకు కావాలి, నీవు ఆయనకు కావాలి. ఉద్రేకంతో చాలామంది ఏమంటారంటే, అయ్యా నేను 5 గ్రాములు బంగారం పెడతానయ్యా, నాకు ఇది ఇస్తే. ఆ బంగారం ఎవరిచ్చారు? దేవుడు నీ దగ్గరకు వస్తేనే వచ్చింది కదా. నువ్వు కావాలి ముందు దేవునికి, నువ్వు దేవునికి ఇష్టం కావాలి. నీవు ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయిపోతావు అన్నీ నీ ముందు ఉంటాయి. నమ్మాలంటవా? నమ్మితే ఉంటుంది. నమ్మాలా అంటావా? నమ్మొచ్చు అంటావా? ఇంకా అనుమానం. నమ్ముట నీ వలనైతే, ఎంత స్పష్టంగా చెప్తున్నారో. ఈ మాట చెప్పేటప్పుడు కూడా ఈ మాటను బట్టి అదే ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి అబ్రహాములాగా దేవుని ప్రేమించే విధానంలో, దేవునికి భయపడే విధానంలో అబ్రహాములాగా ఉందాం. రెండవది, అధికారి ధనవంతుడు దేవుణ్ణి ప్రేమించలేదు, దేవునికి భయపడలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. మూడవ ధనవంతుడు దేవుణ్ణి ప్రేమించలేదు, దేవునికి భయపడలేదు, లోకంలో ఇష్టానుసారంగా బ్రతికాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు. దేవుడేమో ఈ లోకంలో ఉన్నవారందరూ ఏ ఒక్కరు నరకానికి పోకూడదు, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదని ఆయన మన కోసం, మన పాపాల కోసం, మన శాపాల కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవ్వరూ చేయని త్యాగాన్ని చేశాడు. కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు. ఈ చేతులతో చేసిన పాపాలను బట్టి ఈ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఈ కాళ్ళతో నడిచిన తప్పటడుగులను బట్టి కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. ఈ హృదయంతో ఆలోచించే ఆలోచనలు బట్టి ముళ్ళ కిరీటం కొచ్చబడింది. ఆఖరి వరకు, చివరి రక్తపట్టు వరకు భూమి మీద ఒలికించాడు. ఎందుకో తెలుసా? నీ పాపాలు, నీ శాపాలు, నీ దరిద్రం ఆయన మీద వేసుకొని, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని, ఆ శిక్షనంతా భరించి మనకి ఆశీర్వదించడం కోసం ఈ పని చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదాలు అంటారు కానీ శిలువలో మన కోసం ఎప్పుడో ఆశీర్వాదాలు దాచిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, నువ్వు వచ్చి తీసుకుంటేనే నీకు దొరుకుతుంది. ఆశీర్వాదం రా అంటే రాదు. హల్లెలూయా. నువ్వు వచ్చి ఇది తీసుకొని నువ్వు పట్టుకుంటే నీ దగ్గర ఉంటుంది. హల్లెలూయా. మళ్ళీ జార విడుచుకుంటే వెళ్ళిపోద్ది. ఈ జ్ఞానం లేక చాలామంది ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయి అని అంటారు. ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. అబ్రహామును పరీక్షించిన తర్వాత అబ్రహామును దేవుడు దీవించాడు. నిన్ను పరీక్షిస్తాను అని అంటే పరీక్షకు సిద్ధమేనా? దేవుడే నిన్ను పరీక్షిస్తాను అంటే పరీక్షకు సిద్ధమేనా? నేను సిద్ధము అనాలి. అబ్రహాం సిద్ధపడ్డాడు. సిద్ధపడిన తర్వాత పరీక్షల్లో గెలిచాడు, జయం పొందుకున్నాడు. తర్వాత ఆశీర్వాదం వచ్చింది. ఊరకనే రాలా. ఆకాశంలో నక్షత్రాలన్నీ నీ సంతానంగా మారుస్తా అన్నాడు. సముద్ర మందల ఇసుకరేణు అంత ఆశీర్వాదం నీ సంతానానికి ఇస్తా అన్నాడు. శత్రువుల యొక్క భూమిని స్వాధీనపరుచుకున్నట్టు చేస్తా అన్నాడు నీ సంతానాన్ని. ఊరకనే వచ్చినాయా? కొడుకుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు వచ్చింది ఈ ఆశీర్వాదం. హల్లెలూయా. చేసుకున్నోడికి చేసుకున్నంత, అంతే కదా. లోకోక్తి ఇది, సామెత. ఏదో నాకేది లేదంటుంది. హల్లెలూయా. చేసుకున్నోడికి చేసుకున్నంత,
సముద్రంలో నీరున్నాయి, ఈ బాటిల్తో ముంచుకుంటే ఈ బాటిలే, డ్రమ్ముతో ముంచుకుంటే అంతే, అది నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. కాబట్టి దాని పరిమాణం నీ చేతిలో ఉంది. కాబట్టి అబ్రహాము వలె దేవునికి భయపడుతూ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే దేవుని వాగ్దానాలు నీ స్వంతం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు నీ స్వంతం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం. నేను ఈ వారం నుంచి 2 నిమిషాలు ఇంకా అయిపోయింది. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, ప్రార్థన చేయించుకోవాలని వస్తున్నారు. చుట్టూ 4-5 ఉన్నారు, ఏం చెప్పుకోలేకపోతారు, ఒంటరిగా కలవలేకపోతారు. అలాంటి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని దేవుడు నాకు బయలుపరిచాడు. హల్లెలూయా. వారి కోసం నేను ఆదివారం రోజు నేను పాస్టరమ్మ 4 గంటల వరకు ఉంటాం. 1 గంటకు ప్రార్థన అయిపోద్ది. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇంటికెళ్ళి భోజనం చేసుకొని ఇక్కడ ఉంటే మేము 2 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళ కోసము ప్రత్యేకంగా వారి కోసమే, వేరేదేం లేదు, ఇంకా వారి కోసమే ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలని తీర్మానించుకున్నాం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, 10 మంది ముందు చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం వ్యక్తిగతంగా మేము ఇక్కడే ఉంటాం, ఫోన్లో కూడా చెప్పుకోలేరు. కాబట్టి ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా వ్యక్తిగతంగా మీరు ఆదివారం రోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు నేను ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేస్తా. నాకు ఫోన్లు వస్తాయి, అటు రమ్మని ఇటు రమ్మని వస్తాయి. ఆల్రెడీ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. నాకు మీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. ఎందుకంటే ఈరోజు మీరు ఉన్నారు. అలాంటి వారు ఏమున్నా కానీ మీరు దేవుని మందిరంలో నాకు చెప్పుకోలేకపోయినా పాస్టర్ మీకు ఆమె మీతో ఉండదు కాబట్టి, ఆమెకు చెప్పుకోలేనివి ఉంటాయి కాబట్టి నాతో చెప్పుకోలేనివి ఆమెతో చెప్పుకోవచ్చు. కలిసి ప్రార్థన చేద్దాం. ముందు మనం బలపడదాం. ముందు మనం బలహీనం కాకూడదు. దేవునికి విధేయత కలిగితే, చూడండి, గుర్తుపెట్టుకోవాలి, దేవునికి విధేయత కలిగిన వారు ఒక్కరైనా కానీ ఎంతమందితో సమానం? హల్లెలూయా. లేవియా కాండంలో ఉంది ఇది. ఒక్కరు ఎంతమందితో సమానం? 1000 మందితో సమానం. హల్లెలూయా. మనం ఒక్కలమని ఎప్పుడు పలకగాకండి. నువ్వు నీ వెనక ఒక 999 మంది నీ వెనకమాలు ఉన్నారనుకోండి. హల్లెలూయా. అంత బలాన్ని ఇచ్చేది ప్రార్థన. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అందరికీ అర్థమవుతుందా? చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉంటే మమ్మల్ని మేము ఇక్కడే ఉంటాం 4 గంటల దాకా. మీరు ఆ భోజనం చేసి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వ్యక్తిగతంగా కలుసుకొని చెప్తే ఇక్కడ 2 గంటలు ఆదివారం పూట 2 నుంచి 4 గంటల వరకు, ఖచ్చితంగా 4 గంటల వరకు ఉంటాం. నేను పాస్టర్ అమ్మ ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు సిద్ధపడండి. మీ లోపల మీరు ఏమీ చెప్పుకొని ఉంటే మాకు అర్థం కాదు. ప్రార్థన చేయడానికే ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. 2 చేతులెత్తి స్తోత్రము తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడా, సంఘాన్ని బలపరచండి తండ్రి. సంఘంలో ఉన్నవారిని బలపరచండి.
సంఘాన్ని దీవించు ప్రభువా. నిజమే నాయన, ఈరోజు నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నాయన, నీకు ఎంతగా భయపడుతున్నాము నాయన. అబ్రహాము జీవితంలో ఎంతగానో ప్రేమించాడు ప్రభువా, ఎంతగానో నీకు లోబడ్డాడు ప్రభువా. ఇదిగో ఈ లక్షణాలు మాలో లేకపోతే క్షమించండి అయ్యా. నీకంటే నాకు ఎక్కువ ఎవరు లేరు ప్రభువా. నా మొదటి స్థానము నీదే నాయన. నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, నీకు భయపడతాను ప్రభువా. నా జీవితంలో నీవు తప్ప వేరే దిక్కు లేదు ప్రభువా. ఒకవేళ నీకంటే నేను ఏదైనా ఎక్కువగా ఎవరినైనా ప్రేమించినా, ఎక్కువగా ఏదైనా ఆశించినా క్షమించు ప్రభువా. నా జీవితంలో నీకు నచ్చినట్టుగా నేను బ్రతకపోతే క్షమించు నాయన. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు తండ్రి, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కొక్క బిడ్డతో మీరు తాకమని అడుగుచున్నాను. అబ్రహాము కుమారుని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు అంటే దేవునికి భయపడ్డాడు, దేవుని ప్రేమించాడు. ఆ రీతి మనస్సును ఆయన మా సంఘానికి అనుగ్రహింపచేయండి. ఆ రీతి కృప మాకు సంఘానికి అనుగ్రహింపచేయండి. నిజమే నాయన, మా జీవితాల్లో ఎన్నో పరీక్షలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ పరీక్షల్లో మేము నెగ్గాలి, గెలవాలి, జయం పొందుకోవాలి. ప్రతి ఆదివారం నాయన నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. గత వారం నాయన 38 సంవత్సరాల నుంచి అయా బెతెస్దా కోనేరు దగ్గర బాధపడుతున్న వ్యాధిగ్రస్తుడు ఏ నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అలాంటి నమ్మకాన్ని మాకు సహాయం చేయమని, సంఘాన్ని బలపరచమని యేసు నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్.